గ్యాంగ్స్టర్ నయీం కీలక అనుచరుడు ఫయీం అతడి భార్య రాజేంద్రనగర్ కోర్టులో లొంగిపోయారు. నయీం కేసులో ఫయీం ఏచూగా నిందితుడిగా ఉన్నాడు. వందల మందితో ముఠా ఏర్పాట్లు చేసుకుని ఫయీం భూదందాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. రాజేంద్రనగర్, హైదరాబాద్ శివార్లలో భారీగా భూములు కూడబెట్టినట్లు నిర్ధారించినట్లు సమాచారం. నయీం ఎన్కౌంటర్ ముగిసిన వెంటనే పోలీసులు ఫయీం కోసం గాలింపు చేపట్టారు. ఇప్పటి వరకు పరారీలో ఉన్న ఫయీం తన న్యాయవాది ద్వారా కోర్టులో లొంగిపోయాడు. రాజేంద్రనగర్ న్యాయస్థానం వీరికి 14 రోజులు రిమాండ్ విధించింది. కస్టడీ ముగియడం వల్ల నయీం పని మనుషులు ఫర్హానా, అఫ్సాలను రాజేంద్రనగర్ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. మరోసారి కస్టడీ అప్పగించాలని పోలీసులు కోరారు. 3 days జ్యుడిషియల్ కస్టడీ నుంచి 3 days పోలీస్ కస్టడీ తీసుకున్నారు. అందులో విచారణ జరిగింది. అందులో పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఇంకా ప్రాపర్టీస్, ఇంకా విలువైన వస్తువులు ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగిందని వాళ్ళు మళ్ళీ అదనంగా 10 days 12 days కస్టడీ అడిగారు. ఆ కస్టడీలో వచ్చి 12 days కస్టడీ పిటిషన్ 16కు హియరింగ్ ఉంది. పూర్తి విచారణ 16 రోజు వాళ్ళకి ఎన్ని రోజులు కస్టడీ ఇస్తారో చూడాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఈరోజు ఇంకా ఇద్దరు వాళ్ళ నయీం వాళ్ళ మేనకోడలు, వాళ్ళ భర్త ఇద్దరు సరెండర్ కావడం జరిగింది. వాళ్ళ పేర్లు మనకు పూర్తిగా తెలియదు. వాళ్ళిద్దరు సరెండర్ కావడం జరిగింది. వాళ్ళతో పాటు వాళ్ళకు కూడా జ్యుడిషియల్ కస్టడీ 14 days కోర్టు వహించింది. ఇది పిటిషన్ కూడా 16కు హియరింగ్ ఉంది. ఆ రోజు వీళ్ళ జ్యుడిషియల్ కస్టడీ నుంచి మళ్ళీ పోలీస్ కస్టడీ ఇచ్చి వాళ్ళకి ఇంకేమైనా ప్రాపర్టీస్ ఉన్నాయో పూర్తి విచారణ కోసం వాళ్ళు అడగడానికి సిద్ధంగా ఉన్నారు. మేము వాళ్ళు అపోజ్ చేస్తున్నాము కౌంటర్ వేసి. ఆ 16 రోజు మేము కోర్టు హియరింగ్ ఉంటుంది. ఆ రోజు వాళ్ళకి ఎన్ని రోజులు జ్యుడిషియల్ కస్టడీ ఇస్తారో తెలిసిపడుతుంది.